హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా? మీకు పిఎఫ్ అకౌంట్లో మెంబర్ ఐడిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు ప్రజెంట్ చేసే కంపెనీలో కాకుండా ప్రీవియస్లో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా మీకు పిఎఫ్ పోర్టల్లో మెంబర్ ఐడి అనేది అలాగే ఉండిపోతుంది. అంతేకాదు మీరు ప్రజెంట్ ఎంప్లాయర్కి మీరు ఎన్ని కంపెనీలో వర్క్ చేశారో కూడా ఆటోమేటిక్గా వాళ్ళకే తెలిసిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మీకు పిఎఫ్ అకౌంట్ని అంటే మీకు పిఎఫ్ అకౌంట్లో ఉండే మెంబర్ ఐడిని సో డీలింగ్ కావచ్చు, డిలీషన్ కావచ్చు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి ఈపీఎఫ్ఓ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓకి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మీకు హ్యాండ్ అని కావచ్చు, మీకు మౌస్ అని కావచ్చు, మీరు జస్ట్ అలా డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు అనేవి మనకు హైలైట్ అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనకు డౌన్లో మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క యూఏఎన్ పోర్టల్లో లాగిన్ అవ్వడం కోసం మన యొక్క యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేయమంటారు. ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక ఎక్స్పైర్ అయినట్లయితే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు ఓల్డ్ పాస్వర్డ్ని, ప్రజెంట్ పాస్వర్డ్ని సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద ట్యాప్ చేయాలి. సైన్ ఇన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓకి సంబంధించి మన యొక్క పోర్టల్ అనేది మనకు ఇలా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లో మనకు అంటే సెకండ్ ఆప్షన్ కింద సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనకు సెకండ్ పేజ్లో సర్వీస్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రెండు మెంబర్ ఐడీలు అయితే చూపిస్తూ ఉన్నాయి. ఈ రెండు మెంబర్ ఐడీల్లో మన రెండు మెంబర్ ఐడీలు మనం డీలింగ్ చేయగలమా అంటే డీలింగ్ అయితే చేయలేమండి. ఎందుకంటే మీరు ప్రజెంట్ కంపెనీలు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే మనకు డీలింగ్ అనే ఆప్షన్ చూపిస్తూ ఉంది. సో అంటే కేవలం సో ప్రజెంట్ చేసే కంపెనీ వాళ్ళకి ఆల్రెడీ డీలింగ్ అని చూపిస్తుంది. తర్వాత ప్రీవియస్లీ మీరు ఎక్కడైనా వర్క్ చేశారనుకోండి, మీరు వర్క్ చేసినప్పుడు కూడా మీకు డీలింగ్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. కానీ మీ యొక్క డేట్ ఆఫ్ లీవింగ్ అనేది వాళ్ళు అప్డేట్ చేయకపోతే మాత్రమే మనకు డీలింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ లీవింగ్ అనేది మనకు అప్డేట్ చేశారనుకోండి, సో అప్డేట్ చేస్తే మాత్రం సో మనకు డీలింగ్ అనే ఆప్షన్ మనకు కనిపించదు అన్నమాట. ఇక్కడ మీరు సెకండ్ చూసుకోండి. ఇక్కడ సో ఇక్కడ మనకి ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేశారు, సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఇచ్చేశారు. ఇలా ఇచ్చారు కాబట్టి మనం డీలింగ్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట. సో దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు కనుక వేరే కంపెనీలో సో మీకు కనుక డేట్ ఆఫ్ లీవింగ్ కనుక వేయకపోతే మాత్రం మీకు డీలింగ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు డీలింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదండి మీరు డీలింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మీరు క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం లేదనమాట. ఈపీఎఫ్ఓ సంస్థ వారికి ఆ యొక్క ఫండ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు నెంబర్ 1 కనిపిస్తుంది కదా, ఈ యొక్క కంపెనీ మనకేంటంటే సో ప్రజెంట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఇది మనకు డేట్ ఆఫ్ లీవింగ్ అనేది మనకు నాట్ అవైలబుల్ ఉంది. సో మనం ఇక్కడ డీలింగ్ పెట్టుకోవచ్చు. కానీ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు డీలింగ్ అయితే పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ కంపెనీలో ఏదన్నా సో డేట్ ఆఫ్ లీవింగ్ వేయలేదనుకోండి, అది మీరు డీలింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా డీలింగ్ పెట్టాలంటే ఇక్కడ డీలింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్స్గా కావాలనుకుంటే డీటెయిల్డ్ వ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మెంబర్ ఐడీకి సంబంధించి సో మీకు అన్ని డీటెయిల్స్ మీకు ఇలా చూపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ నేము, తర్వాత ఐడి, సో పిఎఫ్ సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, సో అన్ని కూడా మనకి చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన యొక్క మెంబర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను డీలింక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైతే
ప్రజెంట్ కంపెనీలు చేస్తున్నారో వారికి కనుక ఈ యొక్క ఆప్షన్ కనిపిస్తే డీలింక్ అయితే మీరు పెట్టకండి. కేవలం ఇది నా ప్రీవియస్ కంపెనీలో వారు కనుక డేట్ ఆఫ్ ఎగ్జిట్ వేయకపోతే మాత్రమే, మీకు ఆ కంపెనీతో ఉపయోగం లేదనుకుంటే మాత్రమే, తర్వాత మీరు ప్రజెంట్ కంపెనీలు చేస్తున్నారు కదా, ఏదైనా కొత్త జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా మనకు ప్రీవియస్ కంపెనీ కనపడకుండా ఉండాలంటే మాత్రమే మీరు డీలింగ్ పెట్టుకోండి. ప్రజెంట్ కంపెనీలో మీరు వర్క్ చేస్తుంటే మాత్రం డీలింగ్ పెట్టకండి. సో ఎవరైతే వేరే కంపెనీలో డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదో వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. మీకు అలా ఉంటే మాత్రం మీరు డీలింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డీలింగ్ దిస్ మెంబర్ ఐడి అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఓకే మీద ట్యాప్ చేయండి. మనం ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత రీజన్ ఫర్ డీలింకింగ్ అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యుఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్ అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీని యొక్క అర్థం ఏంటంటే నేను ఈ కంపెనీలో అసలు వర్కే చేయలేదు, అసలు నా యొక్క పర్మిషన్ లేకుండానే నా యొక్క యుఎన్ వీళ్ళు యాడ్ చేశారని చెప్పేసి సో వీళ్ళైతే మనకు చెప్తున్నారన్న ఫస్ట్ ఆప్షన్ ఇది. ఇక సెకండరీ ఆప్షన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ది ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. సో వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ నేను జాబ్లో జాయిన్ అవ్వలేదని చెప్పేసి మనకి ఇలా రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ నేను ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ది ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు డిక్లరేషన్ అడుగుతారు. సో దీన్ని మీరు క్లియర్ కట్గా చదువుకోండి. టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. సో నేను ప్రస్తుతానికైతే సబ్మిట్ మీద ట్యాప్ చేయట్లేదు, ఎందుకంటే నేను ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి. సో నేను ఏదైనా ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతేనే నేను డీలింగ్ పెట్టుకుంటాను. సో కానీ నేను ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి నేనైతే ప్రస్తుతానికైతే డీలింగ్ పెట్టలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.